श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనం 5వ శ్లోకం చూడాలి. చదువుదాం శ్లోకము. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమేశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. అయితే ఈ శ్లోకము పై శ్లోకానికి కంటిన్యూయేషన్. పై శ్లోకంలో ఏం చెప్తున్నారు? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్ స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. అయితే వేదాంతంలో పారాడాక్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెము దార్శనికంగా, కొంచెం టెక్నికల్ గా ఈ పారాడాక్సెస్ ని అర్థం చేసుకోవాలి. లేకపోతే రెండు వాక్యాలు కాంట్రడిక్టరీ వాక్యాలుగా అనిపిస్తాయి పైన చూస్తే. ముందు శ్లోకంలో అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్తున్నటువంటి శ్లోకాలు చాలా విలువైన, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు గీతలో ఈ రెండు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. మయా అవ్యక్తమూర్తిన సర్వం జగత్ తతం. ఇదం సర్వం జగత్ తతం. అవ్యక్తమైనటువంటి నా చేత, అంటే కంటికి కనిపించడు ఈశ్వరుడు. ఈశ్వర తత్వము కంటికి కనిపించదు, ఇంద్రియములకు అందదు, చూసాం అది. అవ్యక్తమూర్తినా మయా ఇదం సర్వం జగత్, ఈ జగత్ అంతయు కూడా తతం వ్యాపింపబడి ఉన్నది. ఎగ్జాంపుల్ ఆకాశము. కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఆకాశం చేత వ్యాపింపబడి ఉన్నది. కానీ ఆకాశం కనిపించదు కదా, ఆకాశము అవ్యక్తం. కనిపించే జగత్ అంతా వ్యక్తము కనిపిస్తుంది. కనిపించే జగత్ అంతయు కూడా ఆకాశమునందు, ఆకాశము చే వ్యాపింపబడి ఉన్నది. అది అయితే ఆకాశము కంటే సూక్ష్మమైనది పరమాత్మ. పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, అది క్రమం. వాయువు నుంచి అగ్ని నుంచి నీళ్లు, నీళ్ల నుంచి పృథివీ, పృథివీ మీద అన్నము, అన్నం నుంచి భూతాలు, అన్నము తిని భూతములు పుడతాయి. అది వరుస, క్రియేషన్ వరుస. సో అయితే ఆకాశమే కనిపించదు, ఆకాశము కంటే సూక్ష్మమైనది పరమాత్మ, ఈశ్వర తత్వం. అది ఫస్ట్ది, చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్. అయితే ఆ తర్వాత సెకండ్ది మత్ స్థాని సర్వభూతాన్ని. ఈ కనిపిస్తున్నటువంటి జీవులన్నీ కూడా, ప్రాణులన్నీ కూడా నాయందే ఉన్నాయి. ఆ అవ్యక్తమైనటువంటి ఈశ్వర తత్వం అనండి, పరమాత్మ తత్వం అనండి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వములో అన్ని భూతములు ఉన్నాయి. అంటే ఆ భూతములకు ఫౌండేషన్ ఏమిటి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేనున్నాను అంటే నేను కుర్చీలో కూర్చున్నాను. అయితే అలాగే ఈ ప్రాణులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అది కూడా చూసాం మనం. అవి నాయందే ఉన్నాయి. కానీ ఏ విధంగా ఉన్నాయి? అసంసర్గి, అది కూడా చూసాం టెక్నికల్ గా. అంటే కుండలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ విధంగా లేవు. ఇప్పుడు చూడండి, కుండలో నీళ్లు ఉంటే కుండ పగిలిపోతే నీళ్లు పగిలిపోతాయి, నీళ్లు చెల్లా చెదరైపోతాయి. కానీ అటువంటి రిలేషన్షిప్ కాదు ఇక్కడ. కుండలో ఆకాశం ఉంది, ఆకాశంలో కుండ ఉన్నది. కుండలో ఆకాశం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ కుండ పగిలిపోతే ఆకాశం ఏమి చెల్లా చెదర అయిపోదు. దాన్ని అసంసర్గి అంటారు. అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేదు, మూర్తత్వము లేదు. మూర్తత్వము, సంశ్లేషము అని రెండు క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు శంకర్లు ముందు దీని భాష్యంలో. మూర్తత్వము అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి, అంటే ఇంద్రియానికి అందే ఆబ్జెక్ట్ అయి ఉండాలి. సంశ్లేషము అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను కుర్చీలో ఉన్నాను, కుర్చీ విరిగిపోతే నేను కింద పడిపోతాను.
ఆరు కుండలో నీళ్లు ఉన్నాయి, కొండ విరిగిపోతే నీళ్లు చెల్లాచెదరా అయిపోతాయి. కానీ ఆకాశానికి కుండకి ఉన్నటువంటి రిలేషన్షిప్ అలాంటిది కాదుగా. ఆకాశము లోనే కుండ ఉన్నది, కుండలో ఆకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి, ఉంది. కుండలో కూడా ఆకాశం ఉన్నది, కానీ కుండ విరిగిపోతే కుండ లోపల ఉన్న ఆకాశము చెల్లాచెదరా అయిపోదు. సో అందుకని అటువంటి రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ చెప్పడానికి నచ అహం తేషు అవస్థిత, ఈ భూతములన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను. అంటే వినడానికి చాలా కాంట్రాడిక్టరీగా ఉంటుంది. కాకపోతే టెక్నికల్ గా ఏం చెప్తున్నారంటే సమస్త ప్రాణికోటి కూడా ఆ పరమాత్మ యందే ఉన్నాయి రాదర్. కానీ ఆ ప్రాణులలో పరమాత్మ లేడు. అంటే దానికి ఆధేయ భావము లేదు. ప్రాణులు ఆధారం. అంటే ఇప్పుడు కుర్చీలో నేను ఉన్నట్టు ప్రాణిలో భగవంతుడు లేడు అంటారు. అంటే ఏమవుతుంది, ప్రాణి ఆ శరీరము శిథిలం అయిపోయినప్పుడు మరి పరమాత్మకి ప్రాబ్లం రావాలి. కుర్చీ శిథిలం అయిపోతే కుర్చీలో ఉన్న నేను పడిపోయినట్టు శరీరం పడిపోతే శరీరంలో ఉన్న పరమాత్మ కూడా పడిపోవాలి. అటువంటి రిలేషన్షిప్ కాదు కదా అని చెప్తున్నారు. ఆ అసంసర్గి రిలేషన్షిప్ అని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు భాష్యంలో. ఆ అసంసర్గి రిలేషన్షిప్ అంటే ఇలాగే ఉంటుంది. ప్రాణులన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయి కానీ పరమాత్మ ప్రాణులలో లేడు అని చెప్తారు. అంటే ప్రాణులకు పరమాత్మకి ఆధేయ భావం లేదు. అంటే ప్రాణి కంటైనరు, అందులో ఉన్న కంటెంట్ పరమాత్మ, అటువంటి రిలేషన్షిప్ లేదు. రివర్స్ ట్రూ. ఉన్నది అంతయు పరమాత్మ కంటైనర్ అయితే ప్రాణి కంటెంట్, ఆ రిలేషన్షిప్ ట్రూ. కానీ రివర్స్, ప్రాణి కంటైనర్ పరమాత్మ కంటెంట్, దట్ రిలేషన్షిప్ ఈస్ నాట్ ట్రూ. కుండ ఆకాశం బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే, కుండ ఆకాశంకు ఉన్న రిలేషన్షిప్ అర్థమైతే అదే రిలేషన్షిప్. ఎందుకంటే ఆకాశము కంటే సూక్ష్మమైనది, ఆకాశం అంతయు కూడా వ్యాపించి ఉన్నది పరమాత్మ తత్వము. టెక్నికల్ గా అది డిస్క్రిప్షన్. అయితే ఇటువంటి కాంట్రడిక్షన్ ఇంకొంచెం సూక్ష్మమైనటువంటి కాంట్రడిక్షన్ నెక్స్ట్ శ్లోకం చెప్తుంది. కాంట్రడిక్షన్ అన్నో పారాడాక్స్, ఇంకొంచెం సూక్ష్మమైనటువంటి పారాడాక్స్ ఈ శ్లోకంలో చెప్తుంటారు. ఇక్కడ అవతారికి చూడండి, అతః ఏవ అసంసర్గిత్వాత్ మమ. ఎందువలనంటే నా స్వరూపము అసంసర్గి స్వరూపం. అంటే దేనికి సంగము లేదు, దేన్ని అంటుకోదు. అంతే కదా. సూర్యకాంతిలో మంచి చెడు కనిపిస్తాయి. మీకు సూర్యుని యొక్క కాంతిలో ఒక మంచి సుగంధభరితమైనటువంటి పువ్వు కనిపిస్తుంది. అదే సూర్యుని యొక్క కాంతిలో మురికి వాసన వచ్చే మురికి గుంట కూడా కనిపిస్తుంది. కానీ ఆ మురికి గుంటలో ఉన్న మురికి కానీ, సుగంధాన్ని ఇచ్చే పుష్పములో ఉన్న సుగంధము కానీ, రెండు కూడా సూర్యుని కాంతికి అంటవు. సూర్యుని యొక్క కాంతిలోనే మనకి మంచి చెడు, మంచి పనులు కనిపిస్తాయి, చెడు పనులు కూడా కనిపిస్తాయి ఆ సూర్యుని యొక్క కాంతిలో. కానీ మంచి పనుల్లో ఉండే మంచితనము, చెడు పనులలో ఉండే చెడ్డతనము రెండు కూడా సూర్యుని యొక్క కాంతికి అంటవు. సేమ్ ఆకాశంలోనే మంచి పనులు కనిపిస్తాయి, అదే ఆకాశంలో చెడు పనులు కూడా మనకి అనుభవానికి వస్తాయి, చెడు మనకు అనుభవానికి వస్తుంది. కానీ మంచిలో ఉండే మంచితనము, చెడులో ఉండే చెడ్డతనము రెండు కూడా ఆకాశానికి అంటవు. అది అసంసర్గి సంబంధము. అంటే పరమాత్మకు ప్రాణికోటికి కూడా, ఆ జగత్తుకి కూడా సంబంధము అటువంటిది. అసంసర్గిత్వాత్ మమ. అదే అసంసర్గి సంబంధము వలన ఏమవుతుందంటే పైన చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ కూడా చెప్తున్నాడు. నచ మత్ స్థాని భూతాని, మత్ స్థాని భూతాని నా, ఈ జీవులందరూ కూడా నాలో లేరు. ఇది ఇంకొంచెం సూక్ష్మమైనటువంటి పారాడాక్స్. అయితే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే సినిమా ఎగ్జాంపుల్కి వెళ్దాం. సినిమాలో హీరో, హీరోయిన్, విలన్, సినిమాలో ఉండే దృశ్యములు అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ఎక్కడున్నాయంటే తెర మీద ఉన్నాయని చెప్పాలి.
అంతే కదా. ఆ ప్రకాశంలో, సినిమా యొక్క ప్రకాశంలో తెర మీద కనిపిస్తున్నాయి. కానీ నిజంగా ఉన్నాయా? సినిమా ఎక్కడుందంటే ప్రకాశంలో ఉందని చెప్పాలి. ఆ ప్రొజెక్టర్ లైట్ యొక్క ప్రకాశంలో సినిమా కనిపిస్తున్నది అని చెప్పాలి. అవునా? అంటే అలాగే చెప్తాం కదా. సినిమా ఆ ప్రకాశంలో ప్రకాశంలో తెర మీద సినిమా కనిపిస్తోంది. అయితే ప్రకాశంలో ఉన్న తెర మీద నిజంగా సినిమాలో ఉండే దృశ్యములు, హీరో, హీరోయిన్, విలన్ వాళ్ళందరూ ఉన్నారా? లేరు. మరి సినిమా ఎక్కడుంది? ప్రకాశంలో ఉంది. నిజంగా అక్కడ ఉందా? వాస్తవంగా అక్కడ ఉందా? యథార్థంగా అక్కడ ఉందా? అంటే లేదు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ రిలేషన్షిప్ పరమాత్మకి, ప్రాణికోటికి. ఈ ప్రాణికోటి అంతా ఎక్కడుంది? ఈ జగత్ అంతా ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. ఈ జగత్తు నిజంగా ఉందా? వాస్తవంగా, యథార్థంగా జగత్తు ఉన్నదా? అంటే లేదు. ఉందంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సినిమా ఎలా చెప్తామో అదే ఎగ్జాంపుల్. స్వప్నం ఇంకొక ఎగ్జాంపుల్, దృష్టాంతం. స్వప్నంలో మీరు ఏనుగును చూశారు. స్వప్నంలో ఏనుగును చూశారు కదా, అని చూశాను అని చెప్తారు. ఏది ఇప్పుడుందా ఏనుగు అంటే లేదు. లేదుగా, స్వప్నంలో ఉన్న ఏనుగు లేదుగా. ఉంటే పెద్ద కష్టమైపోతుంది అది. సో స్వప్నంలో ఏనుగు ఉందా అంటే ఉంది. ఏది నిజంగా ఉందా అంటే లేదు. అయితే స్వప్నంలో ఏనుగు ఎక్కడుంది అంటే నాలోనే ఉంది. ఎందుకంటే నాలోనే స్వప్నము కనిపించినదిగా. స్వప్నంలో ఉన్న ఏనుగు నాలోనే ప్రకాశించినది. సో ఎక్కడుంది? నాలోనే ఉంది. ఏది వాస్తవంగా నీలో ఏనుగు ఉందా అంటే లేదు అని చెప్పాలి. పరమాత్మకి, జగత్తుకి కూడా రిలేషన్షిప్ అటువంటిది. ఎందుకంటే అది అసంసర్గి రిలేషన్షిప్. ఓకే. అలాగే ఇంకా చాలా చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు పామును చూసి తాడును చూసి పాము అనుకున్నారు. వేదాంతంలో చాలా పాపులర్ దృష్టాంతం. అన్ని వేదాంతం టెక్స్టుల్లోని ఇది చెప్తారు. ఉమ్, ఆ, సర్పభ్రాంతి. తాడును చూసి తాడును చూసి పాము చీకట్లో దూరంగా ఉన్న తాడు ఉంది. ఆ, అది సరిగ్గా కనిపించట్లేదు. అది చూసి పామేమో అనుకున్నారు. పాము ఎక్కడుంది? తాడులో ఉంది. అంతే కదా. యాక్చువల్లీ తాడులో పాము ఉంది. కానీ మీరు లైట్ వేసి చూస్తే పాము లేదు. సో మరి పాము ఉన్నట్టా లేనట్టా? అంటే తెలియనంత వరకు, అజ్ఞానము ఉన్నంత వరకు పాము తాడు మీద ఉన్నది. మరి పాముకి ఆధారం ఏమిటి? తాడు మీదనే ఉన్నది పాము. కానీ ఆ, లైట్ వేసి చూస్తే పాము లేదు. జ్ఞానము కలిగినప్పుడు పాము లేదు. ఈ జగత్తు కూడా అంతే, స్వప్నము కూడా అంతే. స్వప్న ప్రపంచము కనిపించినంత కాలము స్వప్నము ఉన్నది. కానీ మీకు తెలివి వచ్చి స్వప్నము, ఆహా ఇది స్వప్నమే అన్నటువంటి జ్ఞానం వచ్చింది. అప్పుడు స్వప్న ప్రపంచము లేదు. సో నాలోనే ఉంది స్వప్నము, కానీ నాలో యథార్థముగా నాలో లేదు. తాడు మీదనే పాము ఉన్నది, కానీ యథార్థముగా, నిజంగా, వాస్తవంగా పాము లేనే లేదు. మరి లేని పామును ఉందని ఎలా చెప్తాం? లేని జగత్తుని లేని స్వప్నాన్ని ఉందని చెప్పలేం కదా. అందుకని నచ మత్స్థాని భూతాని. ఈ భూతములు నాలో లేవు. తెలుసుకుంటే లేవు. తెలియనంత వరకు జగత్తు ఉన్నది. ఈ జగత్తు మిథ్య అని తెలుసుకుంటే అప్పుడు జగత్తు లేదుగా. మిత్ అది ఒక అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదే పాయింట్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు నామరూపములు. జగత్ అంటే ఏమిటి? నామరూపములే కదా. ఇప్పుడు ఎదురుకుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎదురుకుండా నాకు వాటర్ బాటిల్ కనిపించింది. అది వాటర్ బాటిల్. జగత్ అంటే నామరూపములు. అంటే నా 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 అనుభవమునకు, నా అవగాహనకు వస్తున్నటువంటి నామరూపములకే జగత్తు అని పేరు. నామరూపములు, సుఖదుఖములు, దానికే జగత్ అని పేరు. అది నా అనుభవానికి వస్తోంది. ఆ విధంగా వస్తోంది. ఉన్నది ఏంటో తెలియదు. ఉన్నది ఏంటి అన్నది కాదు. ఉన్నది కాదుగా. నా అనుభవానికి వస్తున్నది జగత్, నామరూపములు. ఉన్నది ఏమిటి? ఉన్నది పరమాత్మయే అని చెప్తోంది శాస్త్రం. ఉన్నది పరమాత్మయే. నా అనుభవానికి అది నానాత్వముతో వేరే వేరే వస్తువులు, పరిస్థితులు, మనుషులు, ఆ విధంగా నా అనుభవానికి వస్తున్నది. కానీ ఉన్నది మాత్రము
పరమాత్మయే. ఇది కూడా చెప్పుకున్నాం. నామరూపములు మనం కల్పించుకున్నవి. ఇప్పుడు గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ళు వచ్చి నేను నీళ్ళు అని చెప్పట్లేగా. అక్కడ అగ్ని మండుతోంది ఎదురుకుండా. అగ్ని మండుతున్నప్పుడు అగ్ని వచ్చి నాకు చెప్పట్లేదు కానీ అగ్ని నేను చెప్తున్నాను అది అగ్ని. అది చూసి నేను దానికి నామరూపాన్ని తగిలించుకున్నాను. ఆకాశములో నీలత్వము, ఆకాశము నీలముగా ఉన్నదని ఆకాశం చెప్పట్లేదు. ఆకాశానికి నీలత్వం నేను ఆపాదించుకున్నాను. నాకు ఆకాశం నీలంగా కనిపిస్తోంది. మరి ఆకాశంలో నీలత్వం ఉందా అంటే ఉంది. నిజంగా ఆకాశం బ్లూగా ఉంటుందా అంటే లేదు. సో నాకు కనిపిస్తున్నది నామరూపములు. నామరూపములు నామరూపములు యథార్థములు కాదుగా. నామరూపములు నేను పెట్టుకున్నవి. మనిషి నా సంస్కారం నుండి వచ్చాయి నామరూపాలు. అవి యథార్థములు కాలేవు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది మనిషి యొక్క ఇన్వెన్షన్. ఆ నామరూపం అది జగత్తు చెప్పట్లేదు నా పేరు ఇదని. మనిషి అలా పెట్టుకున్నాడు దానికి పేరు. సో నామరూపములు మిథ్య. అంటే నామరూపములు మన సంస్కారం నుంచి పుట్టాయి. అది ఉన్నది కాదు, అది మనం కల్పించుకున్నది, కల్పితం. యాక్చువల్గా ఏముంది? యాక్చువల్గా పరమాత్మ తత్వము ఒక్కటే ఉన్నది, వేరొకటి లేదు అసలు. కానీ ఉన్నట్టు భాషిస్తుంది, ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి వరకు అనిపిస్తుంది? మనకి జ్ఞానం వచ్చేదాకా అనిపిస్తుంది. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఎదురుగుండా ఉండే చెట్లు, పువ్వులు, మనుషులు అవన్నీ లేకుండా పోవు. కానీ ఆ నామరూపములు యథార్థములు కాదు అన్నటువంటి ఆ పాయింట్, ఆ ఇన్సైట్ అంటాం. ఆ ఇన్సైట్ ఎస్టాబ్లిష్ అవుతుంది మన ఇంటలెక్ట్ లో. ఆ ఇన్సైట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఆ నాలెడ్జ్ యొక్క ఫౌండేషన్ కింద మన స్వరూపము కిందే తయారవుతుంది. అంటే ఎదురుకుండా నామరూపములు ఎదురుకుండా జగత్తు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది మనకు తెలుస్తూ ఉంటుంది అవన్నీ నామరూపములు, అది యథార్థము కాదు. యథార్థము ఉన్నది పరమాత్మ మాత్రమే. భాషిస్తూ ఉంటుంది, లేదు కనిపిస్తుంది అంతే. కనిపించేది జగత్తు, ఉన్నదని కాదు అది. సో ఆ జగత్తు కనిపించేది కాబట్టి కనిపించేది మిథ్య అన్నారు. మరి మిథ్యకి మీరు సత్యమును ఆధారం ఎలా చేస్తారు? లేని వస్తువు మిథ్య సత్యములో ఎలా ఉంటుంది? రెండు ఆపోజిట్. సత్యములో మిథ్య ఉండదు. అందుకని నచ మత్స్థాని భూతాని. ఎక్కడున్నాయి ఈ ప్రాణకోటి? జగత్తంతా ఎక్కడుంది అంటే నాలోనే ఉంది. నిజంగా ఉందా అంటే లేదు. ఆన్సర్ ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా దృష్టాంతం బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా దృష్టాంతం అర్థమైతే ఈ పాయింట్ అక్కడ చెప్తున్నది ఈజీగా అర్థమవుతుంది. అయితే ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, వేదాంతంలో ఆర్ ఫిలాసఫీలో డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఒక వస్తువు ఉంది, అయితే అది ఇండిపెండెంట్ గా ఉందా, అయితే డిపెండెంట్ గా ఉందా? అది క్వశ్చన్. అసలు ఉందా? ఉంటే అది స్వతంత్రమా, పరతంత్రమా? అది డిస్కషన్. ఇక్కడ జగత్తు యొక్క డిస్కషన్ అది. పౌరాణికంగా ఎలా ఉంటుంది జగత్తుకి ఈశ్వరునికి రిలేషన్షిప్? పురాణంలో చూసామనుకోండి, పురాణంలో ఈశ్వరుడు ఆరు విష్ణువు పరమాత్మ ఒక వైకుంఠంలో దూరంగా ఎక్కడో ఉంటాడు. సో అయితే డిస్కషన్ అది. అసలు జగత్తు ఉన్నదా, ఉంటే అది స్వతంత్రమా, పరతంత్రమా? దానికి ఆన్సరు జగత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పటి వరకు కనిపిస్తుంది? అజ్ఞానము ఉన్నంత వరకు కనిపిస్తుంది. నిజంగా అర్థమైన రోజుని ఈ జగత్తు టెంపరీ. ఈ జగత్తు ఏదైతే మనం జగత్తు అంటామో అది మన మనస్సు యొక్క ఇన్వెన్షనే, కానీ ఆ నామరూపములు యథార్థముగా ఉన్నది పరమాత్మ మాత్రమే అని క్లియర్గా అర్థమవుతుంది. అందుకని నచ మత్స్థాని భూతాని. మత్స్థాని భూతాని, నచ మత్స్థాని భూతాని, రెండు కరెక్టే. సినిమా ఉందా అంటే సినిమా ఉంది, ప్రకాశంలో ఉంది. నిజంగా ఉందా యథార్థంగా అంటే లేదు. ఆ విధంగా ఓకే, అది అక్కడ పాయింట్. పశ్యమే యోగం ఐశ్వరం. ఐశ్వరం యోగం పశ్య. నా ఈ ఐశ్వరం అంటే ఈశ్వరునికి సంబంధించినది ఐశ్వరము. సంబంధించింది కాబట్టి ఆదివృద్ధి వచ్చి ఈ ఐ అవుతుంది. నా యొక్క ఈ యోగమును చూడుము అంటే నా యొక్క ఈ తత్వమును తెలుసుకో. ఈశ్వరుని యొక్క తత్వము ఈ విధంగా ఉంటుంది.
సో ఫస్ట్ దాన్ని ఏమంటారు, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ భూతములన్నీ నాలోనే ఉన్నాయి కానీ నాలో లేవు. ప్రపంచం ఎక్కడుంది అంటే ఈశ్వరునిలోనే ఉంది. నిజంగా ఉందా అంటే లేదు అని చెప్పాలి. సో ఫస్ట్ మొట్టమొదటి ఆ ఉన్నది ఆకాశంలో నీలం రంగు. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే పాయింట్, ఈశ్వరునికి జగత్తుకి ఉన్నటువంటి రిలేషన్షిప్ అటువంటిది అని చెప్తున్నటువంటి శ్లోకం. చాలా క్లియర్ గా చెప్తాం, జగత్ అనేది మిథ్య అని చాలా క్లియర్ గా, ఎక్కడ అంటే కన్ఫ్యూజన్ కి తావు ఇవ్వకుండా జగత్ అనేది మిథ్య, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటే. మనకి కనిపించి అనిపించే నామరూపములతో కూడుకున్న జగత్ అంతయు కూడా మిథ్యనే. మనకి కనిపించే సుఖదుఖములు, రాగద్వేషములు ఇవన్నీ కూడా మిథ్యనే. ఉన్నది పరమాత్మ మాత్రమే అని చాలా క్లియర్గా, ఎక్కడ డౌట్కి తోవ లేకుండా తెలియజేసేటటువంటి స్టేట్మెంట్స్ అవి. సో ఈయన యోగమును, ఈయన తత్వమును తెలుసుకో నా యొక్క ఐశ్వరం యోగం, నాకు సంబంధించినటువంటి అంటే ఈశ్వరునకు పరమాత్మకు సంబంధించినటువంటి నా ఈ స్వరూపమును నీవు తెలుసుకో. ఇంకో స్టేట్మెంట్ చెప్తున్నారు, సిమిలర్ స్టేట్మెంట్ మళ్ళీ, భూతభృత్ నచ భూతస్థ. భూతభృత్ నేను, భూతభృత్ అంటే భూతములను ధరించువాడు అని అర్థం. అంటే భూతములకు ఆధారము నేను, ప్రాణికోటికి ఆధారము నేను. భూతభృత్ అంటే ఇప్పుడు మనకి కనిపించే సమస్త వస్తువులకు ఆధారం ఏమిటంటే ఆకాశం అని చెప్పాలి. ఆకాశములోనే మనకి అన్ని కనిపిస్తున్నాయి. సో అది భూతభృత్. నచ భూతస్థ చ అండ్ బట్ నా భూతస్థ, భూతములలో లేను, వాటిలో నేను లేదు. ఆకాశంలో కుండ ఉన్నదే కానీ కుండలో ఆకాశం లేదు. కుండలో ఆకాశం లేదంటే కొండకి ఆకాశానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు కాంటాక్ట్ ఉన్న, ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్, సంసర్గి రిలేషన్షిప్ లేదు అని చెప్పడం. సో భూతభృత్ నచ భూతస్థ, ఇది కూడా నా తత్వము యొక్క స్వరూపమే. నచమత్స్థాని భూతాని, మళ్ళీ ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే స్థితికాలంలో ఎక్కడున్నాయండి? మరి భూతములన్నీ పుడుతున్నాయి కదా, పుట్టి మళ్ళీ గిట్టేదాకా ఎక్కడుంటాయి అంటే నాలోనే ఉంటాయి. నాలోనే పుడతాయి, నాలోనే ఉంటాయి, నాలోనే విలీనం అయిపోతాయి. సో స్థితి కాలంలో ఎక్కడ ఉంటున్నాయి? ఇక్కడే ఉంటున్నాయి, నాలోనే ఉంటున్నాయి. స్వప్నము ఉంటుంది, స్వప్నం ఎక్కడ పుట్టింది? నాలోనే పుట్టింది. ఎక్కడుంది స్వప్నము? పుట్టిన తర్వాత నాలోనే ఉంది. తెలివి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? నాలోనే విలీనం అయిపోయింది. రిలేషన్షిప్ ఆ విధంగానే. సినిమా ప్రొజెక్టర్ లైట్ వేసినప్పుడు, సినిమా స్టార్ట్ చేయగానే సినిమా ఎక్కడుంది? ప్రొజెక్టర్ లైట్లోనే ఉంది, లైట్లోనే మనకి ప్రకాశిస్తోంది. సినిమా నడిచినంతసేపు 2.5 గంటల సేపు ఎక్కడ నడుస్తోంది సినిమా? ప్రొజెక్టర్ లైట్లోనే సినిమా నడుస్తుంది. ఏమిటి నిజంగా ఉందా అంటే లేదు. సినిమా 2.5 గంటలు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ప్రొజెక్టర్ లైట్లోనే విలీనం అయిపోయింది. కానీ వాస్తవంగా ఉందా? వాస్తవంగా లేదు. కనిపించినంతసేపు ఎక్కడుంది? ఆ లైట్లోనే ఉంది. అది చెప్పడం. భూతభృత్, సినిమాకి ఆధారము లైట్, కానీ లైట్లో సినిమాలో లైట్ ఉంది, సినిమాలో కనిపించే పాత్రల్లో లైట్ ఉందా అంటే లేదు. కానీ ఆ పాత్రలన్నీ లైట్లోనే కనిపిస్తున్నాయి. అదేమిటి పాత్రల్లో లైట్ లేకపోవడం ఏమిటి? అసలు పాత్రలే లేవు. పాత్రలు అన్నదే మిథ్య, కనిపిస్తుంది. ఎండమావి వంటివి, అక్కడ కనిపిస్తుంది, ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. నిజంగా దగ్గరికి వెళ్తే లేదు. ఎండమావిలో నీళ్లు ఉన్నాయా అంటే ఉన్నాయి, కనిపించినంతసేపు ఉన్నాయి. ఏమంటే నిజంగా ఎండమావి ఉందా అంటే లేదు. అది అక్కడ రిలేషన్షిప్. భూతభృత్ నచ భూతస్థ మమ ఆత్మ భూత భావన. మరి ఈ భూతములన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే నా నుంచే పుడుతున్నాయి. భూత భావన, భూతములను పుట్టించున్నది. భావన అంటే ఉండటం, భూతములను ఉండేటట్టుగా చేయున్నది భూత భావన. ఏమిటది? నా ఆత్మ, మమ ఆత్మ, నా యొక్క ఆత్మ భూత భావన. నా యొక్క ఆత్మ నుండియే ఈ జీవులన్నీ పుడుతున్నాయి, పుట్టి నాలోనే ఉంటున్నాయి, నాలోనే
విలీనం అయిపోతున్నాయి. 3 స్థితులు కదా, సృష్టి, స్థితి, లయ. సృష్టి గురించి చెప్పారు భూత భావన, స్థితి గురించి చెప్తున్నారు భూత భృత్. అంటే మూడోది కూడా చెప్పినట్టే అర్థం. విలీనం అయిపోయినప్పుడు కూడా నాలోనే విలీనం అయిపోతాయి. మూడిట్లో 2 చెప్పారు, మూడోది చెప్పాల్సిన అవసరం లేదు. మూడోది మనము ఎజ్యూమ్ చేసుకుని అక్కడ చెప్పినట్టే అని భావించవచ్చు. భూత భావన, భూత భృత్, ఈ 2 నామాలు విష్ణు సహస్రనామంలో కూడా వస్తాయి. భూత భృత్, భూత భావన. భూత భావన భూతములను పుట్టించున్నది, భూతములకు ఉనికిని ఇచ్చున్నది. ఎవరు? ఆ పరమాత్మ తత్వం. మరి ఎక్కడుంటాయి? పరమాత్మ ఎందే ఉంటాయి. ఎక్కడ విలీనం అయిపోతాయి? పరమాత్మలోనే. ఏమిటి నిజంగా ఉన్నాయా భూతములు అంటే? లేవు. ఉన్నది పరమాత్మ ఒక్కటియే. అది దాని యొక్క ఆ శ్లోకం యొక్క వివరణ. అది ఆ పాయింట్. ఈ పారాడాక్స్ ని జాగ్రత్తగా సినిమా దృష్టాంతాన్నో లేకపోతే రజ్జు సర్ప భ్రాంతి, తాడును చూసి పాము అనుకున్న భ్రాంతిలోనో ఆ ఎగ్జాంపుల్స్, అటువంటి ఎగ్జాంపుల్స్, లేకపోతే ఆకాశంలో నీలి బ్లూ కలర్, ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఆ ఎగ్జాంపుల్స్ లో చెప్తున్నటువంటి రిలేషన్షిప్పే పరమాత్మకి ఈ జగత్తుకి ఉన్నటువంటి రిలేషన్షిప్. అది శ్లోకం యొక్క అర్థము. చదువుదాం, భాష్యం చదువుతాం. నచ మత్స్థాని భూతాని బ్రహ్మాదీని. భూతములు అంటే బ్రహ్మ మొదలగు భూతములు. పశ్యమే నచ మత్స్థాని, నా యందు లేవు. పశ్యమే యోగం యుక్తిం ఘటనం, నా యొక్క యోగమును, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈ జగత్తు యొక్క ఈ ఘటన ఏదైతే ఉందో ఆ దాని యొక్క యుక్తిని, యోగము అని పేరు. అంటే నా తత్వమును తెలుసుకో. మమ ఐశ్వరం, ఈశ్వరస్య ఇమం ఐశ్వరం యోగం. ఎవరికి సంబంధించినది ఈ తత్వము అంటే? నాకు సంబంధించినది. ఇక్కడ నాకు అంటే పరమాత్మ అని కదా. సో మమ ఐశ్వరం, ఈశ్వరస్య కాబట్టి ఐశ్వరం అయినది. ఈశ్వరునకు చెందినది కాబట్టి అది ఐశ్వరము అనే విశేషణము అక్కడ వచ్చింది. ఆత్మనః యాథాత్మ్యం ఇత్యర్థ. ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమునకు సంబంధించినది అని అర్థం. ఐశ్వరం అంటే మమ ఐశ్వరం అంటున్నా కదా. ఐశ్వరం అంటే ఆ పరమాత్మ యొక్క ఎటువంటి ఆ పరమాత్మ యొక్క యథార్థము అని దాని అర్థము. ఆత్మనః యథాత్మ్యం ఇత్యర్థః. తథా చ శృతిః అసంసర్గిత్వాత్ అసంగతాం దర్శయతి, అసంగో నహి సజ్జతే ఇతి. అందుకనే శృతి, వేదవాక్యము అసంసర్గిత్వాత్ అసంగతాం దర్శయతి. అంటే పరమాత్మకి జగత్తుకి అసంసర్గి రిలేషన్షిప్ ఉంది కాబట్టి అసంగమును చూపిస్తున్నది. నా స్వరూపమునకు జగత్తుకి అసంగము. అసంగోహం, నేను అసంగుడను. వినే ఉంటారు కదా ఆ మాట, అసంగోహం. నేను దేనికి చెందినవాడను కాదు, అంటే నేను దేనికి అంటిన వాడను కాదు. ఎక్కడ కూడా సంగము లేదు. మరి ఏమున్నది అంటే ఉన్నది మాత్రం పరమాత్మ తత్వము ఒక్కటియే. అసంగ నహి సజ్జతే. అసంగము దేనికి అంటదు, దేంతో కాంటాక్ట్ ఉండదు. అసంసర్గ్యం ఎందుకు చెప్తున్నారు అంటే వేదవాక్యం కూడా ఉన్నది. ఉపనిషత్తులో బృహదారణ్యకంలో కూడా ఈ వాక్యం ఉన్నది. అసంగో నహి సజ్జతే అని క్లియర్ గా చెప్తోంది ఉపనిషత్తు. సో ఆత్మస్వరూపము అసంగము అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకుని ఇక్కడ అసంసర్గి సంబంధం అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నటువంటి లాజిక్ కి ప్రూఫ్, ప్రమాణం ఏంటి అంటే అదిగో ఉపనిషత్తు వాక్యం ఉందిగా. ఆ ఉపనిషత్తు వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసే పద్ధతి ఇది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచే శ్రీకృష్ణుడు ఆ పాయింట్ ని ఈ విధంగా చెప్తున్నాడు. ఇదం చ ఆశ్చర్యం అన్యత్ పశ్య. ఇది ఒక ఆశ్చర్యం. ఇంకొకటి ఉంది చూడు, ఫస్ట్ లైన్ లో ఒక ఆశ్చర్యం. నచమత్స్థాని భూతాని పశ్యమే ఐశ్వరం యోగం ఐశ్వరం. అది ఒక ఆశ్చర్యము. నచమత్స్థాని భూతాన్ని మనకు ఆశ్చర్యంగానే అనిపిస్తోందిగా. ఎందుకంటే ముందు శ్లోకంలో చెప్పారు మత్స్థాని సర్వభూతాని అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నచమత్స్థాని భూతాని. ఒక ఆశ్చర్యం ఇదైతే, అన్యత్ పశ్య ఇంకొక ఆశ్చర్యం ఉన్నది. అది కూడా విను. ఏమిటది?
భూతభృత్ అసంగ అపి సన్ భూతాన్ని బిభర్తి నచ భూతస్థ. భూతభృత్ అసంగుడై ఈ జగత్తుని ధరించున్నది అసంసర్గి అయి అసంగ తత్వము అయి భూతాన్ని బిభర్తి ఈ జగత్తునంతటిని కూడా ధరిస్తున్నది. ఆకాశము అసంగి అయి మనకి కనిపించే వస్తువులన్నిటికీ, వస్తువులు, ప్రదేశములు, మనుషులు, వాటన్నిటికీ ఆధారం అవుతున్నది. ఆ విధముగానే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వమై అన్నిటికీ ఆధారం అవుతున్నది, కానీ వాటిలో లేదు. వాటిలో ఉందంటే వాటికి ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ తత్వానికి కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ జీవులందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పారనుకోండి, అప్పుడు జీవునికి ఉండే సుఖము, దుఃఖము, జీవునికి ఉండే పాపము, పుణ్యము, ఇవన్నీ కూడా పరమాత్మగా అంటేసేయాలి. అప్పుడు పరమాత్మ అనంత దుఃఖి అయిపోతాడు. ఎందుకంటే సర్వ ప్రాణికోటికి ఉన్న దుఃఖం అంతయు యాడ్ చేసి అదంతా పరమాత్మకు ఉన్న దుఃఖము అని చెప్పాలి. ఇది ప్రశ్న శాస్త్రంలో. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారంటే, దుఃఖం అనేదే మిథ్య, దుఃఖం అనేది ఏమీ లేదు, నేను దుఃఖిని అని అని జీవుడు అనుకుంటున్నాడంటే అదే మిథ్య, అదే అజ్ఞానం. అజ్ఞానం అంతటిని కూడబెట్టి నువ్వు పరమాత్మకి అది పరమాత్మ యొక్క లక్షణంగా చెప్పలేవు. అప్పుడు అనంతమైన అజ్ఞానం కలిగిన వాడు అవ్వాలి పరమాత్మ. అలా చెప్పలేము. ఎందుకు అంటే అసలు ఆ దుఃఖమే అజ్ఞానము, దుఃఖమే వాస్తవం కాదు. వాస్తవంలో దుఃఖం అనేది ఏం లేదు. మనము దానికి దుఃఖము అని పేరు పెట్టామంతే. మనకి నచ్చట్లేదు, అది ఉంది, అది ఓకే. కానీ అది నిజంగా దుఃఖం అనేం కాదు, మనకి నచ్చట్లేదు అంతే. సో అప్పుడు పరమాత్మ అనంత దుఃఖి అయిపోవాలి. కానీ అనంతమైనటువంటి ఆనందం అని చెప్తున్నాంగా పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఆనందో బ్రహ్మ, అనంతమైనటువంటి ఆనందం, అంతేగాని అనంతమైనటువంటి దుఃఖము కాదు. ఎందుకంటే దుఃఖం అనేదే లేదు. దుఃఖం అనేదే మనిషి యొక్క ఇన్వెన్షన్, మనిషి యొక్క మనసు నుంచి పుట్టినటువంటి నామరూపములతో కూడుకున్నటువంటిది. అది యథార్థము కాదు అని చెప్పడం. సో అందుకనే భూతభృత్ అసంగ అపి సన్ భూతాన్ని బిభర్తి నచ భూతస్థ. ఈ పరమాత్మ తత్వము అసంగతత్వము అయి భూతములన్నిటికీ ఆధారమగుచున్నది, కానీ భూతములలో అది లేదు. ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. భూతంలో పరమాత్మ ఉన్నాడంటే ఇప్పుడు భూతంలో ఉన్న దుఃఖం అంతా యాడ్ చేసి పరమాత్మ అనంత దుఃఖి అనాల్సి వస్తుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే శాస్త్రము ఈ విధంగా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యథోక్తేన న్యాయేన దర్శితత్వాత్ భూతస్త్వ అనుపపత్తేహే. ఈ పైన చెప్పినటువంటి లాజిక్ ప్రకారము ఏంటి, ఆకాశానికి వస్తువుకి ఉన్నటువంటి సంబంధమే పరమాత్మకి జగత్తుకి ఉన్నది. యథోక్తేన న్యాయేన దర్శితత్వాత్, ఆ పైన చెప్పినటువంటి న్యాయములో లాజిక్ లో చెప్పాము ఆల్రెడీ. భూతస్తత్వ అనుపపత్తేహే. మరి అక్కడ ఆకాశంలో కనిపించే వస్తువులన్నిటిలోనూ ఉన్న ఆకాశానికి వస్తువుకి సంసర్గి రిలేషన్షిప్ ఉందని చెప్పలేము. ఆ విధంగానే పరమాత్మకి జగత్తుకి కూడా ఆ సంబంధము, ఆ సంసర్గి రిలేషన్షిప్ అనుపపత్తము, అది ఉపపన్నము కాదు. కథం పునరుచ్యతే అసౌ మమ ఆత్మ ఇది. మళ్ళీ ప్రశ్న, ఎందుకంటే ఆ పారాడాక్స్ లో స్టేట్మెంట్ అలాగే ఉంది. పైన ఒక పక్కన నచ భూతభృత్ నచ భూతస్థ అంటున్నాడు, కానీ మమ ఆత్మ అంటున్నాడు. మళ్ళీ నా యొక్క ఆత్మ భూత భావన అని చెప్తాను. అయితే నేను అని చెప్పాలి కదా. పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అహమాత్మ గుడాకేశ అని చెప్పాడు. ఇది వరకు గుడాకేశ, నేనే ఈ ఆత్మను, సమస్త జగత్తుకి ఆత్మను నేను అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ నా యొక్క ఆత్మ అంటున్నాడు. అలా ఎందుకు చెప్తున్నారు? నా యొక్క ఆత్మ అంటే మళ్ళీ అదేదో రెండు తేడా వచ్చేసింది. మళ్ళీ నా ఆత్మ అనడం వేరు, నా యొక్క ఆత్మ అనడం వేరు. నా యొక్క ఆత్మ అనేది లేదు, నేనే ఆత్మను అని కదా చెప్పాలి. అహం ఆత్మ గుడాకేశ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మమ ఆత్మ అంటున్నారు ఏమిటి? అది ప్రశ్న. కథం పునరుచ్యతే అసౌ మమ ఆత్మ ఇది విభజ్య దేహాది సంఘాతం తస్మిన్
అహంకారం అధ్యారోప్య లోకబుద్ధిం అనుసరన్ వ్యపదిశ్యతి మమ ఆత్మ ఇది. అయితే లోకులు అలాగే అనుకుంటారు కదా, మనం అందరం అలాగే అంటాం. ఇప్పుడు ఎవరైనా మీరెవరో అన్నారనుకోండి, మీరెవరు అంటే మీరు మీ క్వాలిఫికేషనో లేకపోతే మీ దాన్ని ఏమంటారు లినియేజ్ ఏదో చెప్తారు, అంతే కదా. నేను ఫలానా ఊర్లో ఉంటాను, నేను ఫలానా వంశంలో పుట్టాను, నా వయసు ఇంత, నేను ఫలానా చదువుకున్నాను, ఇలా ఇటువంటివన్నీ చెప్తాం. మరి నీ ఆత్మ, నా ఆత్మ అసంగము. కొంచెం వేదాంతం చదువుకున్నాం అనుకోండి, మరి మీ ఆత్మ విషయం ఏంటంటే నా ఆత్మ అసంగము, మరి మీరెవరు, నేను ఇవన్నీ అని చెప్తాం. మనం అలాగే చెప్తాం ప్రస్తుతానికి. కొంత ఆ అజ్ఞానము యొక్క పట్టు సడలేదాకా ఆన్సర్లు అలాగే ఉంటాయి. మరి నీ ఆత్మ, నా ఆత్మ అసంగం, మరి నువ్వు, నేను ఫలానా, ఆ విధంగా కదా చెప్తారు లోకులు. విభజ్య దేహాది సంఘాతం తస్మిన్ అహంకారం అధ్యారోప్య లోకబుద్ధిం అనుసరన్ వ్యపదిశతి. లోకబుద్ధిం అనుసరన్, అక్కడ శ్రీకృష్ణుడు ఆ స్టేట్మెంట్ ఎందుకు వాడుతున్నాడంటే లోకులందరూ అలాగే చెప్తారు, నా ఆత్మ అని చెప్తారు. లోకులందరూ కూడా వాళ్ళ ఆత్మని రిఫర్ చేసినప్పుడు అలాగే రిఫర్ చేస్తారు, నా యొక్క ఆత్మ అని రిఫర్ చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా అదే భాషలో చెప్తుంది, లోకులకు వారి భాషలో చెప్తున్నాడు. అంతేనే గాని ఆ అహమాత్మకి డిఫరెంట్ గా ఇక్కడ మమ ఆత్మ అని వేరేదేవి చెప్పుటలేదు. నా పునః ఆత్మనః ఆత్మ అన్యః ఇది లోకవత్ అజానన్, నా అజానన్, ఆ నా తెచ్చి అజానన్ దగ్గర పెట్టుకోవాలి. అంతేనే గాని లోకుల వలె ఆ ఆ, ఆత్మ వేరు నేను వేరు అని చెప్పుటలేదు శ్రీకృష్ణుడు, అని అనుకుని చెప్పట్లేదు. ఆయన ఉత్తినే మిగిలిన వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడతారో అదే టర్మినాలజీతో చెప్తున్నాడు మమ ఆత్మ అని. సో ఆ మమ ఆత్మ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి అని చెప్తున్నాడు. యాక్చువల్ స్టేట్మెంట్ అహమాత్మ ఆల్రెడీ వచ్చింది, అది మనం చూసాం. అహమాత్మ గుడాకేశ ఆల్రెడీ చెప్పాడు, అదే చెప్తున్నారు, అదే యాక్చువల్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ మమ ఆత్మ చూసి వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మీరు దాన్ని పట్టుకుని అదిగో అక్కడ శ్రీకృష్ణుడే వేరువేరుగా ఉన్నాయని చెప్తున్నాడు అని వాదించద్దు అని చెప్తున్నారు. తథా భూత భావన భూతాన్ని భావయతి ఉత్పాదయతి వర్ధయతి ఇది వా భూత భావన. భూతములను సృష్టించేది, భూతములు పెరిగేలా చేసేది, రాదర్ రెండింటికి కూడా భూత భావన అని సంస్కృతంలో పేరు వస్తుంది. సో అందుకని భూత భావన, ఇది శ్లోకం యొక్క తాత్పర్యము. సో ఇది జీవితంలో ఈశ్వరుని యొక్క వ్యవహారము, అంటే ఈశ్వరీయ వ్యవహారము అనేది అలవర్చుకోవాలి. లౌకికంగా మన అందరికీ కూడా లౌకికంగా ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్స్ అందరికీ దాని గురించి ఏం చెప్పేదేం లేదు. అది అందరూ అనుభవించేదే, వారి వారి అనుభవాల్లో ఉండేదే. కానీ ఉన్నది అంతయు కూడా పరమాత్మయే అని తెలుసుకోవడము దానికి ఈశ్వరీయ వ్యవహారము అంట. అది అలవరుచుకోవాలి. ఏది ఉన్నా కూడా ఉన్నది ఏదో ఉన్నది. ఏమిటి ఉన్నది అంటే పరమాత్మయే ఉన్నది. మరి అనిపించేది నాకు అలా అనిపిస్తోంది, కనిపిస్తోంది, అంతేనే కానీ నాకు కనిపించేది యథార్థం మాత్రము కాదు ఉన్నది. ఎందుకంటే పరమాత్మ స్వరూపము కంటికి కనపడదు అని తెలుసుకోమని ఎంకరేజ్ చేస్తున్నటువంటి డిస్కషన్. చదువుదాం శ్లోకము. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.